ఏడ్ చేస్తున్నావు ఫస్ట్ ఎగ్సా? ఎగ్స్ వేసుకున్నాం, 6 ఎగ్స్ వేసుకున్నాం. ఆపేసి 3-4 టైమ్స్ ఆపేసి చేయాలి. ఇంకా ఫోన్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఇందులోనే 1 గ్లాస్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. ఆయిల్ కూడా వేస్తారా? మనకి వెన్నెల ఎసెన్స్ ఉంటుంది కదండి, మార్కెట్లో ఏదైనా ఉంటుంది, దొరికి మీ ఇష్టం. వెన్నెల ఎసెన్స్ అయినా పైనాపిల్ ఎసెన్స్ అయినా 1 స్పూన్. త్రీ ఇంగ్రీడియంట్స్. ఎగ్స్ ఫస్ట్ బీట్ చేసుకుని నెక్స్ట్ ఆయిల్, ఎసెన్స్. 1.5 గ్లాస్ మైదా, 1.5 గ్లాస్ షుగర్ పౌడర్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్పూన్ బేకింగ్ పౌడర్, ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ పెట్టుకోండి. 3 ఇంగ్రీడియంట్స్ మైదా, షుగర్, బేకింగ్ పౌడర్. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్, ఇందులో 3 ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఇప్పుడు బ్యాటర్ని ఇందులో మనకి ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిగతాది కూడా అంతా వేసుకొని లంప్స్ లేకుండా. కేక్ గిన్నెకి ఫుల్గా ఆయిల్ అప్లై చేయాలి మనం, రైట్ రాన్ ఫుల్గా. కొంచెం జీడిపప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం, కేక్లో వేస్తాం కాబట్టి. కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకున్నాం. ఫుల్ లంప్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. చేసుకొని పైన ఇవ్వాలగా మనం వేసేసుకోవడమే. మనకి ఎంత టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు, మనకి ఉంటాయి ఏమైనా డ్రై ఫ్రూట్స్, బాదం వేసుకున్నాం. ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి, దీన్ని ఎండగా వేసుకొని. ఇప్పుడు కేక్ గిన్నె దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చినట్టు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా 45 మినిట్స్ అవుతుంది. 45 మినిట్స్ అయ్యాక ఒక టూత్ పిక్ పెట్టి మనం చూసుకుంటే కేక్ రెడీ అయ్యింది. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి.
కేక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇంకొక 15 minutes ఉంటే అయిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసి ఫోర్క్ ఎలా గుచ్చుకుంటే మనకు క్లీన్గా రావాలి. క్లీన్గా వచ్చింది కదా. సో ఇప్పుడు మన కేక్ రెడీ. యమ్మీ. దిస్ ఈజ్ మై కేక్. వావ్, యమ్మీ కేక్ ఈజ్ రెడీ.